చెప్పాం. మారారా? లేదు. ఆదాన్ డిస్టిలరీస్ అనే ఒక కంపెనీ పేరు చెప్పా. ఇక్కడి నుంచే 250 కోట్ల రూపాయలు ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీకి మీరు 6 నెలల్లో పెట్టిన కంపెనీ, 1 లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీకి 5 నెలల్లో మీరు 250 కోట్ల రూపాయలు ఆర్డర్లు ఇచ్చారు. అది కరెక్ట్ కాదు, ఎక్కడో తప్పు జరుగుతుంది, దయచేసి జాగ్రత్త పడండి అని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పాం. విన్నారా? మరి ఈరోజు మేము అడిగే ఒకటే క్వశ్చన్, ఈ 4 ఏళ్లలో మీకు పదే పదే మేము మిమ్మల్ని హెచ్చరిస్తా వచ్చాం, తప్పు జరుగుతుంది, జాగ్రత్తలు తీసుకోండి, జనాలు చనిపోతున్నారు, తాలిబొట్లు తెగిపోతున్నాయి అని చెప్పాం. విన్నారా? ఆహా, ఎందుకు వినలా? ఆ రోజు వినలేదు, ఈ రోజు ఏడుస్తున్నారు. దేనికి? చెప్పలేదు రే మీక? అరే తప్పు చేస్తున్నారా నా ఏళ్ళారా, తప్పు చేస్తున్నారా, వద్దురా మొత్తుకున్నాం. ఇప్పుడేమంటారు? దొంగ కేసులు. ఎవడరా దొంగ కేసులు పెట్టిందా? ఏం అవసరం రా? ఉండే కేసులే బయటకు తీస్తే చాలని మేమనుకుంటుంటే దొంగ కేసులు తెచ్చి మీ మీద పెట్టాల్సిన అవసరమే ఉంది. మీరు దోపిడీ గజ దొంగలు. మీరు చేసిన దోపిడీలు తక్కువ, అయ్యే తీలాక పోలీసు వాళ్ళకి టైం లేకుండా సస్తున్నారంట పోలీసు వాళ్ళు. ఎన్ని కేసులు రాయమ్మా, ఇది యాడ్రా మేము తీసేది ఇవన్నీ అని. సరే, అది పక్కన పెడతాం. ఏంద్రీ ఈ బ్రాండ్లో మీరు అమ్మిందా? ఏసీ బ్లాక్, నల్లబాళ్ళు బ్లాక్ ఉన్నాడు అన్నారు. ఇదేంద్రా ఏసీ బ్లాక్? ఏడైనా విన్నారా? ఇప్పుడు ఏడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏసీ బ్లాక్ కనిపిస్తుందా మీకు? ఈ 7 హార్సెస్ సిల్వర్ స్ట్రైప్స్ అన్నారు, గుర్తుంది మీకా? 7 హార్సెస్ ఎక్కబాకండ్రా, అది మరి పవర్ఫుల్ ముందురా, అది ఆల్కహాల్ కాదురా, అది తాగితే చచ్చిపోతారా అని చెప్పా. జనాలు విన్నారా? ఆహా, 7 హార్సెస్ ఎక్కారు, కరెక్ట్గా 11 సీట్లకు పడిపోయారు. వద్దు అని మేము ఆ రోజు చెప్పాం. ఈ బ్రాండ్లన్నీ, ప్రతి బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమందిని చంపింది అని అడుగుతున్నాం. సిల్వర్ స్ట్రైప్స్ ఎంతమంది చంపింది? 9 హార్సెస్ ఎంతమంది ప్రజల ప్రాణాలు తీసిన బ్రాండ్లు అని మేము అడుగుతున్నాం. చెప్పాల్సిన బాధ్యత మీ ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. ఎన్ని తాలిబొట్లు ఈ బ్రాండ్స్ వల్ల తెగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. ఎన్ని తాలిబొట్లు తెంపారయ్యా? ఎన్ని తాలిబొట్లు తెంపితే ఈరోజు సిట్టు మీ మీద విచారణ వేస్తుంది? ఒక్కసారి గుర్తుంచుకోండి, ప్రజలు గుర్తుంచుకోవాలి. ఈ బ్రాండ్లు ఎందుకు పెట్టానంటే పాత కాలంలో మీరు తాగిన పాయిజన్, మీరు తాగిన విషం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేయాలనే ఈ సీసాలు ఇక్కడ పెట్టాం. ఈ విషమే మీరు తాగింది. ఈ విషం ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా? చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సీసాలు మీకు దొరుకుతున్నాయా? లేదు. ఎందుకు దొరకటం లేదు? ఎందుకంటే అవి విషం కాబట్టి, అవి పాయిజన్ కాబట్టి, అది తాగితే సంకనాగిపోతాం కాబట్టి, అది తాగి చచ్చిపోయారు కాబట్టి, తాగి చచ్చిపోయారు జనాలు, వేల మంది